చేయాలి. ఎవరు సుఖంగా ఉన్నారు మీరు ఆలోచించండి. ఇవాళ ఆరోగ్యాలు ఏమన్నా బాగున్నాయా? కోటీశ్వరుడైన వాడు ఎవడు 2 పూట్ల అన్నం తినడం లేదు, ఓ పూట చపాతీ. అది కూడా ఒకటే, రెండోది వేస్తే బరువు పెరుగుతాడు. కాస్త చట్నీ వేసుకుంటే బీపీ వస్తుంది. దేనికి? ఒక చపాతీకి 100 కోట్లు అవసరమా? ఇదంతా ఎందుకు సంపాదించామంటే పిల్లల కోసం పిల్లల కోసం పిల్లల కోసం. ఆ పిల్లలు వీడు చెప్పినట్టు వెండ ఖచ్చితంగాను. వీడికి మించిన మొగుడైపోతాడు వాడు ఖచ్చితంగా. వీడి పైగా వీడు లొసుగులన్నీ వాడే బయట పెడతాడు. బయట పెట్టకుండా ఏం చేస్తారు? ఇప్పుడు ఎవడు నాయకుడుగా ఉన్నాడో వాళ్ళ అబ్బాయినే మళ్ళీ నాయకుడు చేస్తాడు. నమ శివాయ. ఎందుకంటే బయట వాడిని ఎవడైనా పెడితే బయట పెడతాడు కదా. అందుకని లోపల వాడినే పెట్టుకుంటే, ఏమి నాన్న ఇన్ని కోట్లు ఎందుకు సంపాదించావు అంటే, నీకోసమేరా అని చెప్పచ్చు. ఇక్కడ ఈయన కోసమేం కదా, ఆయన కోసమే. అది చెప్తే వాళ్ళు ఒంగుతాడు కదా. ఎందుకని రాజకీయాల్లో వారసత్వం ఎలా పెరిగింది? ఎందుకు పెరిగిందంటే అవసరం ఏంటి? పార్టీలో చాలామంది కష్టపడిన కార్యకర్తలు ఉంటారు, జెండాలు మోసిన వాళ్ళు ఉంటారు, గుండెలు అప్పగించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకెందుకు రాదండి? కొడుకులు కోడళ్ళు ఎందుకు వస్తారండి రాజకీయాల్లోకి? ఇదే జరుగుతున్నది. ఇదే జీవితం. ఎంతసేపు మన కోసం కాదు, ఇది ఎవరి కోసం బతుకుతున్నామో తెలియదు. ఇక్కడ ఇంతేనా? ఇది జీవితమ్మా. ఈ వింతలు ఇది ఇవియా ఇష్టార్థ భోగాలు. పోనీ ఏమైనా భోగాలు అనుభవిద్దామంటే ఇంట్లో ఖచ్చితంగా చారు రసమైనా ఉండేవాళ్ళు లేరు. ఇక్కడ అందరూ హోటల్కి వెళ్ళేవాళ్ళే. ఆ హోటల్లో ఎప్పటి నూనె వాడతాడో తెలియదు. 3 సార్లు 4 సార్లు వాడేసి నూనె మళ్ళీ మళ్ళీ వాడేస్తూ ఉంటాడు. అదేదో పవిత్రమైన తీర్థంలాగా. తింటే రోగాలు వస్తాయి ఖచ్చితంగా మనకి. ఈ రోగాల కోసం మళ్ళీ ఆసుపత్రికి వెళ్తాం. వాళ్ళు శుభ్రంగా చెయ్యి పట్టుకుంటే వెయ్యి, మళ్ళీ వదిలిపెడితే వెయ్యి. నమశివాయ. ఈ రకంగా ఇవన్నీ అయిపోయాక ఏమనిపిస్తుంది మనసు? దీనికోసమా మనం బతికింది? దీనికోసమా సంపాదించింది? ఇంత చేస్తే ఒక్క కరోనా ఎన్ని పాఠాలు నేర్పిందండి అందరికీ కూడా. డెల్టా కరోనా వచ్చినప్పుడు, రెండోసారి వచ్చినప్పుడు 25 ఏళ్ల వాళ్ళు, 30 ఏళ్ల వాళ్ళు, 40 ఏళ్ల వాళ్ళు ఎగిరిపోయారే మన కళ్ళ ముందు. తల్లిదండ్రులు బతుకుండగా పిల్లలు చచ్చిపోయారండి. ఎంత ఘోరమైన విషయం అండి. జీవితం ఎంత క్షణికమో తెలియలా. అందుకని జీవితం క్షణికమని తెలుసుకుంటే, వైరాగ్యాన్ని పొందగలిగితే ఖచ్చితంగా మనం భగవద్భక్తిలోనే ఉంటాం. ఇంతేనా ఇది జీవితం, ఇవియా ఇష్టార్థ భోగాలు. ఈ వింతల్ గంతుల కోసమ ఇతరులన్ వేధించుటల్ ముంచుటల్. ఈ వింతలు, ఈ గంతుల కోసం ఇతరుల్ని బాధించాలా? ఎవరిని బాధించకుండా సక్రమంగా సంపాదించినా కూడా ఆ డబ్బు 2 కోట్లు దాటితే ఎక్కువే కదా. 200 కోట్లు ఎందుకండి ఒక్కొక్కడికి పని లేక? ఎంత దాస్తే సరిపోతుంది? ఇక్కడ కొన్ని కడుపు నిండా తినగలిగామా? తిన్నదేనా అరిగిందా? జీవితం మొత్తం మీద అదృష్టవంతులు ఎవరంటే కోట్లు ఉన్నవాళ్ళు కాదండి. 2 మాటలు గుర్తుపెట్టుకోండి. పడుకోగానే తిన్నది 2 గంటల్లో అరిగేవాడు, పడుకోగానే 2 నిమిషాల్లో నిద్ర పట్టేవాడు ఇక్కడ ఎవడన్నా ఉంటే వాడికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను నేను. వాడు ఒక్కడే అదృష్టవంతుడు. తిన్నది 2 గంటల్లో అరగాలి, పడుకోగానే 2 నిమిషాల్లో నిద్ర పట్టాలి. గుర్రు పట్టి పక్కవాడి నిద్ర పాడైపోవాలి, అంత నిద్ర పట్టాలి, అంతే లెక్క. వాడు అదృష్టవంతుడు. దానికి ఇవన్నీ అవసరం లేదు. తిన్నది అరగాలంటే ఒంట్లో ఆరోగ్యం ఉండాలి, కానీ డబ్బుతో పనేం లేదండి. ఆరోగ్యం బాగుండాలి, అంతే లెక్క. అలాగే పడుకోగానే నిద్ర పట్టాలంటే దేని గురించిన చింత ఉండదు. కోట్లు కోట్లు అడ్డంగా సంపాదించి మంచం కిందే పెట్టుకున్నాం అనుకో, నిద్ర ఎక్కడ పడుతుంది? ఇంకా మాటిమాటికి లేచి కింద తడుకోవడమే సరిపోయాయి. ఉన్నాయలేవా అక్కడి నుంచి భార్య మీద కూడా అనుమానం, కొడుకు మీద కూడా అనుమానం, ఇంకా ఇంట్లో వాళ్ళ మీదే అనుమానం. ఇంత దరిద్రపు సంపాదన సంపాదించాలా అంటున్నాడు కవి. ఇంతేనా ఇది జీవితమ్మా, ఇవియా ఇష్టార్థ భోగాలు. ఈ వింతల గంతుల కోసమా ఇతరులను వేధించుటల్ ముంచుటల్. దీనికోసమా ఇక్కడ